శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎక్సర్సైజ్ అండ్ యోగాకి సంబంధించి ఏ ఎక్సర్సైజెస్ అంటే సైక్లింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి, ఇవి అలౌడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా మన బాడీకి అంటే అంటిల్ అదర్ కాంప్లికేషన్స్ అపార్ట్, అంటే ఏదైనా హైపర్ టెన్షన్స్ కానీ ఫిట్స్ కానీ అట్లా ఉన్న వాళ్ళ కాకుండా నార్మల్ యాంటీనేటల్ మదర్ అనేది యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలండి. యోగా కూడా చేసుకోవచ్చు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే నార్మల్ వాకింగ్ కానీ రెగ్యులర్గా నార్మల్ అంటే బ్రిస్క్ వాక్ కాకుండా 40-45 మినిట్స్ పాటు మంచిగా మ్యూజిక్ వింటూ హస్బెండ్ అండ్ వైఫ్ ఈవినింగ్ టైం వాకింగ్ చేసుకుంటే ఈవెన్ లోపల బేబీ కూడా హెల్దీగా వస్తుంది అన్నది ఉన్నాయండి. ఇదైతే ప్రూవ్ అయింది, అంటే మెడికల్లీ క్లినికల్లీ కూడా ప్రూవ్ అయింది. వాకింగ్ చేస్తేనే మంచిది ప్రెగ్నెన్సీ. మోడర్న్ న్యూరో సైన్స్ చెప్తున్నది బేబీకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే పాటలు కానీ, కొంతమందికి నమ్మకాలు ఉంటే మంత్రాలు కానీ, మరొక విధమైన స్పిరిచువల్ స్క్రిప్చర్స్ కానీ వినిపిస్తే మంచిదని. వాట్ డూ యూ అడ్వైస్ డాక్టర్ గారు? ఈవెన్ నేను కూడా అదే, అంటే మెంటల్ మదర్ హ్యాపీగా ఉంటారు కదండి. సో అమ్మకి ఏమేమి చేయాలనిపిస్తుందో అవన్నీ చేయడమే ప్రెగ్నెన్సీ టైంలో, సో దట్ ఈవెన్ బేబీ కూడా విల్ బీ హ్యాపీ. ఇంకా ఆల్రెడీ నేను కొన్ని నమ్మకాల గురించి అడిగాను, ఏవి తినకూడదు, ఏవి పాలు ఇలా తాగచ్చా లేదా అని చెప్పి. బిడ్డకి మామూలుగా వామిటింగ్స్ అవ్వడానికి ప్రత్యేక కారణాలు ఎక్కువ ఉంటాయండి. అంటే తల్లికి బిడ్డ ఫస్ట్ ట్రైమెస్టర్లో చాలామందికి అన్బేరబుల్ వామిటింగ్స్ అవుతాయి. కొంతమందికి అసలు ఏముండదు, కొంతమందికి మైల్డ్ నాజియా మాత్రమే ఉంటుంది. దీనికి కారణం ఆడపిల్ల అయితే వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే దానికి లాజిక్ ఆడపిల్లకి జుట్టు ఉంటుంది కాబట్టి జుట్టు పొట్టలో ఉంటాయని చెప్పి చెప్పగా ఇప్పుడు వింటే అసలు ఎంత వినడానికి క్షమించాలి మూర్ఖంగా అనిపిస్తుంది. బట్ ఈ నమ్మకం అయితే ఉండేది చాలా వరకు. అవును, ఇప్పటి కాలంలో కూడా వామిటింగ్స్ అనేది చూస్తాం. అసలు యాక్చువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వామిటింగ్ అనేది చాలా కామన్, ఓకేనా. సో దానికి కారణాలు ఏంటి అంటే దాంట్లో కూడా సివియర్ వామిటింగ్గా, మైల్డ్ వామిటింగ్గా, కొంచెం వామిటింగ్ ఒక 1 or 2 times a day లేదా 3 daysకి ఒకసారి వామిటింగ్ అవుతుంది, అవన్నీ కూడా నార్మల్ అనమాట. సో ఏమి కారణాలు ఉండొచ్చు అంటే చాలా మటుకు మనం యూజువల్గా ఫిమేల్ బేబీస్లో చూస్తాం, కానీ అలా అని మేల్ బేబీస్లో ఉండదు అనేది లేదండి. సో అది మదర్ సెన్సిటివిటీని బట్టి, అంటే అమౌంట్ బీటా హెచ్సిజీ అనేది బ్లడ్లో ప్రెగ్నెన్సీ హార్మోన్ అనమాట. అది దానివల్ల మనకి వామిటింగ్స్ అనేది వస్తుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కొంచెం ఎక్కువ వామిటింగ్స్ చూస్తాము, లేదా హైడ్రాటిడిఫామ్ మోల్స్ కానీ, అంటే మోలార్ ప్రెగ్నెన్సీ ఏమంటాం దాన్ని, ముత్యాల గర్భం అంటాము. సో ఆ ముత్యాల గర్భం వాటిల్లో కూడా కొంచెం వామిటింగ్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తాము. వామిటింగ్ అవుతోంది పాప అనేది లేదండి. సో మదర్ సెన్సిటివిటీ బట్టి, అంటే కొంతమంది ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ వామిటింగ్స్ ఉంటుందన్నమాట అలా. అంతేగాని గర్ల్ బేబీకి అలా అన్నది ఏమీ లేదు. సో మొత్తానికైతే వామిటింగ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలండి, ఎలా హ్యాండిల్ చేయాలి? బికాస్ న్యూట్రిషన్ తగ్గిపోతుంది, వాళ్ళు సన్నగా నీరసంగా అయిపోతూ ఉంటారు, బయటికి ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు. ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా మనం ఎలా అంటే వామిటింగ్స్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తాము అంటే డ్రై ఫుడ్ తీసుకోండి అని చెప్తాము. అంటే ఏదో డ్రై బిస్కెట్స్ కానీ లేదా కేక్స్ అట్లాంటివన్నీ కూడా బేక్డ్ ఐటమ్స్ తినకుండా ఆయిల్ ఐటమ్స్ తగ్గించి డ్రై బిస్కెట్స్ అవి తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఫుడ్ తీసుకోవాలి, ఓకేనా. సో ఒకేసారి ఎక్కువ తీసుకున్నదంతా వామిటింగ్ అయిపోతుంది. సో స్మాలర్ అమౌంట్స్లో మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తీసుకోవాలి. సో యూజువల్గా ఇప్పుడు మనం 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తింటాం కదా. సో ప్రెగ్నెన్సీ టైంలో దాన్ని సేమ్ అమౌంట్ని 7 to 8 timesకి స్ప్లిట్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ తాగాల్సి వస్తే కూడా కొంచెం సిప్స్లో తీసుకోవాలి. అంటే ఒక 5 ml 6 ml స్మాల్ గ్లాస్ పెట్టుకొని అదే 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. ఒకవేళ సివియర్ వామిటింగ్స్ ఉండి డాక్టర్ గానే ఏమైనా యాంటీఎమిటిక్స్ అంటే వామిటింగ్కి తగ్గేదానికి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇమీడియట్గా తీసుకోకుండా ఒక 1/2 hour లేదా 45 minutes తర్వాత ఫుడ్ అనేది తీసుకోవాలి. డ్రై ఫుడ్ ఎప్పుడు కూడా, అంటే బిస్కెట్స్, ఇడ్లీ అట్లాంటివి అనమాట, దోశ, పూరి అవన్నీ తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.